హలో అండి. వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజు మనము బెల్లం గవ్వలు చేయబోతున్నాము. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎన్ని కేజీలైనా మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము ఒక 4 కప్స్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది క్వాంటిటీలో అయితే 1/2 కేజీ అవుతుంది పిండి. ఇక్కడ నేను 4 కప్స్ వరకు మైదాని తీసుకుంటున్నాను కదా, దీంట్లోకి ఒక చిన్న కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు దీంట్లోకి రవ్వ వేసుకున్నాం కదా, అదే కప్పు కొలతతో దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఈ పిండి మొత్తంని ఈ నెయ్యి కలిసేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలాగా ముద్ద కడితే ముద్దలాగా రావాలి, మళ్ళీ విడిపోవాలి. ఇలాగా ఉండాలి కన్సిస్టెన్సీ. దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పడతాయి. ఇలాగా అన్ని వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగా మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉంటే చాలా బాగా వస్తాయి గవ్వలు. ఇలా పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలాగా ఈ పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగా పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము గవ్వల పీటతో కానీ లేకపోతే దువ్వెనతో కానీ ఈ గవ్వలను చేసేసుకోవచ్చు. ఇలాగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగా చేసుకుంటే సరిపోతుంది అన్ని గవ్వలు కూడా. చాలా ఈజీ అండి గవ్వలు చేసుకోవడము. ఇలాగా మనం ఎన్ని గవ్వలైనా ఇంట్లోనే చేసేసుకొని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా దువ్వెనతో కూడా చేసి చూపిస్తున్నాను, చూసేయండి. తర్వాత మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ గవ్వలన్నింటినీ వేయించుకోవాలి. ఇలాగ గవ్వలన్నీ ఇవి 4 భాగాలుగా చేసేసుకొని 4 వాయిలుగా వేసేసుకున్నాను నేను ఇక్కడ. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చాలా క్రంచీగా ఉంటాయి. దీంట్లోకి మనము రవ్వను వేసుకున్నాం కదా, చాలా బాగా ఉంటాయి, క్రంచీ క్రంచీగా అనిపిస్తాయి. ఇప్పుడు మనము బెల్లం పాకం కోసం పెట్టుకుందాము. దీంట్లోకి నేను 2 కప్స్ వరకు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు 4 కప్స్ వరకు మనం మైదా పిండిని తీసుకున్నాం కదా, 2 కప్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ 2 కప్స్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతా కరగబెట్టుకొని ఇట్లా స్ట్రైనర్లో వేసుకొని ఒక దాంట్లోకి వడకట్టుకుంటున్నాను. ఏదైనా డస్ట్ కానీ కొంచెం ఇసుక లాంటిది కానీ ఏదైనా ఉంటే సపరేట్ అయిపోతుంది. ఇలాగా మళ్ళీ పాకానికి కడాయిలోకి తీసుకొని పెట్టేసుకున్నాను. పాకం వచ్చిందో లేదో చూసుకొని ఇలాగా కొంచెం గట్టి పాకం రాగానే ఈ గవ్వలన్నింటినీ అందులోకి వేసేసుకోవాలి. ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గవ్వలన్నింటినీ వేసుకొని ఒక 2-3 సార్లు కలిపితే గవ్వలు రెడీ అయిపోతాయి. ఇలాగా ఇక్కడ నేను ఇలాచి పౌడర్ వేయలేదండి, ఇప్పుడు వేసేస్తున్నాను. మీరైతే ముందే వేసేసుకోండి. ఇలాగా 2-3 సార్లు కలిపితే చల్లబడిపోతాయి. చల్లారిన తర్వాత చాలా క్రంచీగా రెడీ అయిపోతాయి. విడివిడిగా కూడా సపరేట్ అయిపోతాయి. కొద్దిసేపు వదిలేయండి ఇలాగా కలిపిన తర్వాత. ఇలాగా చల్లారిన తర్వాత ఇలాగా గవ్వలు రెడీ అయిపోతాయి అన్నీ కూడా. అంతే అండి, గవ్వలు రెడీ అయినట్టే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.